హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాద్ బై మను. ఈరోజు నేను ఇంకో క్విక్ అండ్ ఈజీ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. అయితే ఎప్పుడు మన ఇంట్లో కొంచెం లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ పడేయకుండా అంటే ఈజీగా మనం తినడానికి ఏమైనా చేసుకోవచ్చు అంటే ఇలా చేసుకోవచ్చు అండి. ముందుగా మనం ఆయిల్ వేడి చేసి మంచిగా బీట్ చేసిన ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి, అంటే స్క్రాంబుల్డ్ ఎగ్స్ లాగా చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయినాక దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మంచిగా ఎగ్స్ అన్నీ స్క్రాంబుల్ చేసుకొని వేరే బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే బౌల్లో తీసి పెట్టుకున్నాక అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసి ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాక అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కొంచెం పసుపు ఒకసారి స్టిర్ చేసుకొని మళ్ళీ సన్నగా తరిగి పెట్టుకున్న టమాటోస్ వేసుకోండి. ఒక్క టమాటో సరిపోతుంది. అంటే ఇట్స్ బేసికల్లీ టమాటో రైస్ విత్ స్క్రాంబుల్డ్ ఎగ్స్ అంతే. టమాటోస్ కూడా మంచిగా ఫ్రై అయిపోయాక ఆయిల్ పైకి వస్తుంది కదా, అప్పుడు మీకు మీ టేస్ట్కి సరిపడా కారం ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. దీంట్లో మీరు స్పెషల్గా యూస్ చేయాల్సిన అంటే ధనియాల పొడి కానీ మసాలా పొడి కానీ ఏమీ అవసరం లేదు. జస్ట్ ఉప్పు కారం కరెక్ట్గా వేసుకుంటే చాలు. ఆ పచ్చివాసన పోయే వరకు కొంచెం ఒకసారి సేవ్ చేసుకొని లెఫ్ట్ ఓవర్ రైస్ని మంచిగా ఇట్లా ఒకసారి చేతితో అంతా విప్పుకొని ప్యాన్లో వేసి నీట్గా కలుపుకోవాలి. కలుపుకున్నాక చూసారుగా ఎంత మంచిగా అంత కలిసిపోయిందో. మసాలా అంతా రైస్కి పట్టేలాగా కలుపుకున్నాక ఇందాక మనం స్క్రాంబుల్ ఎగ్స్ చేసాం కదా, అది వేసి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. రైస్ని అంతా మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేశాక ఒక చిన్న హాఫ్ నుండి కూడా మళ్ళీ ఇంకా కొంచెం హాఫ్ లెమన్ సరిపోతుంది వేసుకొని మళ్ళీ ఇంకోసారి మిక్స్ చేసుకొని లాస్ట్లో సన్నగా తరిమి పెట్టుకున్న కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోద్ది. చాలా ఈజీగా జస్ట్ 10 minutes లోపు అయిపోయే రెసిపీ ఇది. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మసాలాస్ ఏం యాడ్ చేయకపోయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. పక్కా ట్రై చేయండి మీరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.